ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సీనియర్ మాస్టర్లందరి ఎనర్జీ మనం తీసుకుందాం. మనం అందరం ఒక చిన్ని కృష్ణయ్యలాగా ఆ విశ్వ కృష్ణయ్య దగ్గర ఎనర్జీ తీసుకుందాం. శ్వాస మీద ధ్యాస. ముద్దు కృష్ణ రారా, ముకుంద రారా, చిన్ని కృష్ణ రారా, సేద తీర్చుకోరా. ముద్దు కృష్ణ రారా, ముకుంద రారా, చిన్ని కృష్ణ రారా, సేద తీర్చుకోరా. ముద్దు కృష్ణ రారా, ముకుంద రారా, చిన్ని కృష్ణ రారా, సేద తీర్చుకోరా. ముద్దు కృష్ణ రారా, ముకుంద రారా. చిలిపి చేష్టలొదిలిపెట్టి చిన్ని కృష్ణ రారా, గోరు మొదలారగించ గోవింద రారా. చిలిపి చేష్టలొదిలిపెట్టి చిన్ని కృష్ణ రారా, గోరు మొదలారగించ గోవింద రారా. ఆటలాడి అలసినావు అలుపు తీర్చుకోరా, ఆటలాడి అలసినావు అలుపు తీర్చుకోరా. పిలిచిన వినిపించుకోవు పిచ్చి తండ్రి రారా. ముద్దు కృష్ణ రారా, ముకుంద రారా. మన్ను తింటి వనుచు నిన్ను మందలించబోను, వెన్న దొంగ వనుచు నిన్ను వేధించబోను. మన్ను తింటి వనుచు నిన్ను మందలించబోను, వెన్న దొంగ వనుచు నిన్ను వేధించబోను. కన్న తండ్రి వనుచు నిన్ను కనులు కద్దుకొందు, కన్న తండ్రి వనుచు నిన్ను కనులు కద్దుకొందు. కనకపు గిరి వనుచు నిన్ను కౌగిలించుకొందు. ముద్దు కృష్ణ రారా, ముకుంద రారా. మదిని మందిరముగా చేసి వేచి ఉంటినయ్యా, మోము చూపి మోసగించి పోకుమయ్యా.
చేసి వేచి ఉంటిమయ్యా మోము చూపి మోసగించి పోబోకుమయ్యా మదిని మందిరముగా చేసి వేచి ఉంటిమయ్యా మోము చూపి మోసగించి పోబోకుమయ్యా ముద్దు ముద్దు మాటలాడి మదము గూర్చమయ్యా ముద్దు ముద్దు మాటలాడి మదము గూర్చమయ్యా కదలక నా ఒడిని చేరి సుధను చిలకవయ్యా ముద్దు కృష్ణ రారా ముకుంద రారా చిన్ని కృష్ణ రారా సేద తీర్చుకోరా ముద్దు కృష్ణ రారా ముకుంద రారా చిన్ని కృష్ణ రారా సేద తీర్చుకోరా ముద్దు కృష్ణ రారా ముకుంద రారా బుద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధ్యానం శరణం గచ్ఛామి దైవం శరణం గచ్ఛామి సమస్తం శరణం గచ్ఛామి. ఆఖరి ఒక్క నిమిషం మరి 100 రెట్లు శక్తిని తీసుకుందాం. చివరి ఒక్క నిమిషం ఎవరు కళ్ళు తెరవద్దు. కళ్ళు తెరిచి చేసే పనులు భోగ కార్యక్రమాలు, కనులు మూసి చేసే కార్యక్రమాలు యోగ కార్యక్రమాలు అంటాడు రమణ భగవానుడు. అంత గొప్ప యోగ కార్యక్రమం చేస్తున్నాం మనందరం మహానుభావులతో. ఈరోజు మనం అందరం ఎంత అదృష్టవంతులమో. ఎన్నో సంవత్సరాలుగా పత్రి మహారాజుని ఫాలో అయి ఆయన మాటను వేదంగా పఠించినటువంటి మహానుభావుల మధ్యలో కూర్చుని ధ్యానం చేస్తున్నాం. చివరి ఒక్క నిమిషం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ. నాగేంద్రహారాయ త్రిలోచనాయ ఓం నమః శివాయ. భస్మాంగరాగాయ మహేశ్వరాయ నమః శివాయ. నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ నమః శివాయ. నమః శివాయ. మందాకిని సలిల చందన చర్చితాయ నమః శివాయ. నందీశ్వర ప్రమదనాద మహేశ్వరాయ నమః శివాయ. మందార పుష్ప బహుపుష్ప సుపూజితాయ నమః శివాయ. తస్మై మకారాయ నమః శివాయ. నమః శివాయ. శివాయ గౌరీ వదనాంబుజాత ఓం నమః శివాయ. సూర్యాయ దక్షాధ్వరనాశకాయ నమః శివాయ. శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ నమః శివాయ. తస్మై శికారాయ నమః శివాయ. నమః శివాయ. వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది ఓం నమః శివాయ. మునీంద్ర దేవార్చిత శేఖరాయ నమః శివాయ. చంద్రార్క వైశ్వనరలోచనాయ నమః శివాయ. తస్మై వకారాయ నమః శివాయ. నమః శివాయ. యక్షస్వరూపాయ జటాధరాయ నమః శివాయ. పినాకహస్తాయ సనాతనాయ నమః శివాయ. దివ్యాయ దేవాయ దిగంబరాయ నమః శివాయ. తస్మై యకారాయ నమః శివాయ. నమః శివాయ. తస్మై నకారాయ మకారాయ శికారాయ వకారాయ యకారాయ నమః శివాయ. హర హర మహాదేవ
శంభో శంకర నమః శివాయ నమః శివాయ. జటాటమీగలజ్జల ప్రవాహమావితస్థలి కలేవలభ్యలంబితాంబుజంగ తుంగమాలిక. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఢమఢమఢమఢమర్వయ చకార చండతాండవం గరోతున శివ శివ. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల విచ్చవల్లరి విరాజమానమూర్ధని. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. గద్గద్గజ్వలల్లలాగబడ్డ పావకే కిశోర చంద్రశేఖర రవి ప్రదక్షిణం నమః. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. గరాధరేంద్ర నందిని విలాసమందు మందుర సురద్దిగంత సందతి ప్రబోధమాన మానసే. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ప్రభాతోషబోధ నీరుద్ర దుర్గరావతి ప్రగంబరే మనోవినోదమేతు వస్తుని. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. జటాభుజంగ పింగళ స్ఫురత్వనామణి ప్రవక్రదంబ పంకమద్రవ ప్రవల్విదిగ్గడుముఖే. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. వినోదమద్భుతం విభక్తిభూతవత్సరి. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. సహస్రలోచన ప్రవచ్చు శేషలేఖ శేఖరి ప్రసుమధూల ధోరణి విదూషరాంగి వీడవో. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. భుజంగరాజమాలయాని బద్ధ జటాజూటక శ్రీ ఐచిరాయ జాయ చకోరవందు శేఖరః. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. లలాట చక్రజ్వల ధనంజయ స్ఫులింగవాని వీర వంజసాయిక సమన్యలింపనాయక. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. సుధామయూకలేఖయా విరాజమాన శేఖర మహాగవారి సంపద శిరోజకాలమస్తునః. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. కరాళవాల భట్టిగద్ద గద్ద గద్ద గద్వల ధనంజయాదరి ప్రజండ పంచసాయుకే. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. గరాధరేంద్ర నందిని ఛాత్ర చిత్రపత్రక ప్రగల్భనైక శిల్పిని త్రిలోచనేమతిర్నమః. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. నవీన మేఘమండలి విరుద్ధ దుర్ధరస్వరాలు రోణి గీతన ప్రబంధ వంద గంధరః. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. గణాని దీన వందురై శ్రీ జగద్దురందర నిలింపనిచ్చరీతరో సలోక కృత్య సింధురః. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. నీల వంకజ ప్రపంచకాయ ఉత్తరా విడంబి గంధ గంధర ప్రబంధ గంధర. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. స్వరిచ్చదం భరచ్చిదం భవచ్చిదం మగచ్చిదం గగచ్చిదం దగచ్చిదం దమందగచ్చిదం భజే. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఆగర్భ సర్వమంగళాగలాగలం ప్రపంచరి రసప్రవాహమాధురి విజృంభణామధురత. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. స్వరాంతకం భురాంతకం భవాంతకం మకాంతకం మందగంధగంధ తమందగాంతకం భజే. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. లక్ష్మీ సదైవ సుమగిం దదాతి శంభో. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ. సోమేశ్వరాయ నమః శివాయ, భీమేశ్వరాయ నమః శివాయ, విశ్వేశ్వరాయ నమః శివాయ, సాईश्वराय नमः शिवाय, सर्वेश्वराय नमः शिवाय, अमरलिंगेश्वराय नमः शिवाय, आनापानसति ज्ञानेश्वराय नमः शिवाय।
5 సెకండ్లు సైలెన్స్ మెడిటేషన్ చేద్దాం. 5, 4, 3, 2, 1, 0. మాస్టర్స్ 2 చేతులు 2 కళ్ళ మీద బోర్లించుకుందాం. 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా చేతులు తీస్తూ మెల్లిగా కళ్ళు తెరుస్తూ అద్భుతమైనటువంటి ఈ సంగీత నాదామృతానికి గట్టిగా పత్రి మహారాజ్కి ఒక 10 సెకండ్లు గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. గోవింద, ఆకలేస్తుందా? నిజం చెప్పండి. నాకైతే కొంచెం వేస్తోంది. ఒక 10 నిమిషాలు నా అనుభవం చెప్పుకొని తరువాత పెద్దలు కళాధర్ రెడ్డి గారు హిమాలయాలంతా కూడా జల్లెడ పట్టి ఆ యోగుల దగ్గర ఉన్నటువంటి ఎనర్జీ మనందరికీ షేర్ చేస్తారు. అది సార్ ఎలా అంటే అప్పుడు నేను ఆ మైక్ సార్కి హ్యాండ్ ఓవర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సార్ గట్టిగా చప్పట్లు కొడదాం. నాకు 3 పిల్లలు, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా కుటుంబంలో ఉన్నటువంటి ఎన్నో అనారోగ్యాలు, భవరోగాలు తగ్గినాయి. అది చాలా హ్యాపీ. అలాగే నా కుమార్తె తన చదువులో రేపు ఎంసెట్ ఎగ్జామ్ అనగా ఈరోజు తన మెడిటేషన్లో ఆ ఎంసెట్ క్వశ్చన్ పేపర్ చూసుకొని వెళ్ళి ఆన్సర్ చేసి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఇంజనీరింగు ఎంటెక్ ఫ్రీగా చదువుకొని ఇప్పుడు టీసీఎస్ కంపెనీలో ఒక మంచి ఉద్యోగం చేసుకుంటూ తన జీవితాన్ని గడుపుతోంది. నా పెద్ద కుమారుడు 10th క్లాస్ 4 సబ్జెక్టులు ఫెయిల్ అయినా ఈ ధ్యానాన్ని ఆశ్రయించి, పిరమిడ్ని ఆశ్రయించి కష్టపడి ఇష్టపడి ధ్యానం చేస్తూ చదువుకొని ఇంటర్మీడియట్లో బైపీసీ గ్రూప్లో ఉత్తీర్ణుడై బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఎంబీఏ చదువుకొని ఇప్పుడు నాగార్జున సాగర్లో నాట్కో ఫార్మసీలో ఒక గొప్ప ఉద్యోగం చేస్తూ మన పిఎంసి ఛానల్లో ఎవరన్నా మాట్లాడుతున్నప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ వస్తాయి కదా, ఆ మ్యూజిక్లు చాలా వరకు వాడు చేసినయే ఉన్నాయి. చక్కగా సినిమాలకి, సీరియల్స్కి సంగీతం చేస్తూ జీవితం అంతా చాలా చాలా హ్యాపీగా నడుస్తోంది. 2011 పత్రి మహారాజ్ పుట్టినరోజు ఆయన పుట్టినటువంటి ప్లేస్ బోధనలో జరపాలని ట్రస్ట్ వారందరూ నిర్ణయిస్తే పత్రికా దగ్గరికి వెళ్ళి చెప్పారు, సార్ ఈసారి పుట్టినరోజు బోధనలో చేయాలనుకుంటున్నామని. వెరీ గుడ్ అన్న వెంటనే శివప్రసాద్ని పిలిచి పిప్పళ్ళని రమ్మను ఆ ప్రోగ్రామ్కి అన్నాడు ఆయన. ఆయన ఎప్పుడు ఎవరిని రికమెండ్ చేయడు. ఆయన ఆ టైంకి ఎవరికి ఇష్టమైన ఆర్టిస్టులు పెడితే వాళ్ళతో జరుగుతుంది. ఆ సంవత్సరం నన్ను కబురు చేయమంటే అక్కడి నుంచే ఫోన్ చేసి సార్ మాట్లాడతారంట అని ఫోన్ ఇచ్చారు. పిప్పళ్ళ బోధనలో నవంబర్లో బర్త్డే ఉంది, నువ్వు వచ్చేయి అన్నాడు ఆయన. ఇంకా నాకు ఎలా ఉంటుందండి, సంబరమే సంబరం. దానికి ముందు రోజు అదే ట్రస్ట్ వారు భగవద్గీతని బాసర్లో రిలీజ్ చేశారు, అమ్మవారి సరస్వతీదేవి ఆలయంలో. ఆ 2 కార్యక్రమాలకి నన్ను బుక్ చేయడం, బయలుదేరి వెళ్ళడం. వెళ్తూ మా రెండో అబ్బాయి హైదరాబాదులో ఎంసీఏ పూర్తి చేసుకొని ఒక 6 నెలల్లో అమెరికా వెళ్ళడానికి ఆ ప్రాసెస్ అంతా పూర్తి చేసుకుని వీసాలన్నీ రెడీ చేసుకొని ఆనాడు తినడానికి తిండి లేనటువంటి మా కుటుంబానికి ఫోన్ చేసి నేను అమెరికా వెళ్తున్నాను, మీకు లక్షలు పంపిస్తాను అని చెప్పాడు. ఎలా ఉంటుందండి మాకు చెప్పాలి, ఎలా ఉంటుంది? పండగే పండగ. నాన్న నువ్వు ఎలాగ వెళ్ళిపోతున్నావు కదా, మనం 2 రోజులు గురుగారి దగ్గర ఉండే అవకాశం వచ్చింది, నువ్వు స్టేజ్ మీద ఉండొచ్చు గురుగారి దగ్గర, బయలుదేరి బాసర్ వచ్చా అన్నాను. వచ్చేసాడు. బాసర్లో భగవద్గీత రిలీజ్ అయింది. ఆ బుక్ ఇలా చేతితో పట్టుకుని ఇలా అంటున్నారు గురువుగారు, మేమందరం చేతులు చాపుతున్నాం, మాకిస్తాడని. ఇది మీకు కాదని చెప్పి ఆ మూల కూర్చున్నటువంటి మా అబ్బాయిని పిలిచి, ఒరే ఈ బుక్ నీ గురించే రిలీజ్ చేశాను ఈవేళ, ఈ 2-3 రోజుల్లో నువ్వు ఎన్ని చదవగలిగితే అంతా చదువు,
తర్వాత నీకు అర్థమవుతుందిలే అని చెప్పగానే, సరే గురువుగారు అన్నాడు. నాకివ్వపోయిన ఆ పుస్తకం మా అబ్బాయికి ఇచ్చాడని హ్యాపీ ఫీల్ అయ్యాం. ప్రోగ్రామ్ అయిపోయింది. 11వ తారీఖు 11 గంటల 11 నిమిషాల 11 సెకన్లకి కేక్ కటింగ్ అని పెట్టారు బోధనలో. 10,000 మంది వచ్చారు ఆ రోజు. నా ప్రోగ్రామ్ 9కి మొదలుపెట్టాను. గురువుగారు వచ్చేవారు. గుర్రబండి మీద తీసుకొచ్చారు మేడంని, గురువుగారిని. స్టేజ్ ఎక్కారు. కేక్ కట్ చేశారు. ఒక ముక్క తీసి పత్రి మేడం నోట్లో పెట్టారు. ఇంకొక కేక్ ముక్క తీసి ఇలా చూస్తున్నారు. మేమందరం అంటున్నాం. ఎందుకని నోట్లో పెట్టేటప్పుడు ఫోటో దిగొచ్చు కదా అని. ఆయన అటు ఇటు తిరిగి, "ఏయ్! ఇది మీకు కాదు" అని ఆ మూల కూర్చున్నటువంటి మళ్ళీ మా అబ్బాయిని పిలిచి ఆ ముక్క నోట్లో పెట్టి వాడిని కౌగిలించుకుని ఒక షాల్ కప్పి అక్కడ ఉన్నటువంటి కొంచెం చందనం బుగ్గలకు రాసి కళ్ళల్లో కళ్ళు పెట్టి 2 నిమిషాలు అలా చూస్తూనే ఉన్నారు. ఎంత ఆనందం అంటే నాకు, అరే! నువ్వు ఎలాగో అమెరికా వెళ్ళిపోతున్నావు అని చెప్పి గురువుగారు నీకు అన్ని బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టున్నారు అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ప్రోగ్రామ్ అయిపోయింది. నేను భీమవరం వెళ్ళిపోయాను. వాడు హైదరాబాద్ వెళ్ళిపోయాడు. 12వ తారీఖు ఖాళీ. 11వ తారీఖు ప్రోగ్రామ్ జరిగింది. 12వ తారీఖు ఖాళీ. 13వ తారీఖు దీపావళి వచ్చింది. ఆ దీపావళి రోజు సాయంత్రం మందులు కాల్చుకొని 7:40 నిమిషాలకి టీవీ చూస్తున్నాను హాల్‌లో కూర్చొని. ఒక ఫోన్ వచ్చింది నాకు. "సార్ మీరు పిప్పల ప్రసాద్ గారేనా?" అన్నారు. "అవును నాన్న" అన్నా. "సార్ మీ బాబు ఇప్పుడే చనిపోయాడు" అన్నారు. "అరే! ఎవడ్రా మాట్లాడుతున్నాడు? ఏం మాట్లాడుతున్నావురా?" అన్నా. "లేదు అంకుల్, మీ బాబు నా క్లాస్‌మేటే. ఇప్పుడే రూమ్‌లో చనిపోయాడు" అన్నారు. సరే ఆ మాట నేను బైక్ మాట్లాడేసరికి మా మేడం పడిపోయారు. ఆవిడనేదో హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. మా పెద్దన్నయ్య గారిని పిలిస్తే వాళ్ళందరూ కారేసుకొని హైదరాబాద్ ఎళ్లి ఆ బాడీని కలెక్ట్ చేసుకొని మరుసటి రోజు సాయంత్రం 8 గంటలకి భీమవరం వచ్చారు. ఈ లోపల కొన్ని వందల మంది పిరమిడ్ మాస్టర్లు ఈ విషయం తెలిసి నా గృహానికి వచ్చారు. నన్ను ఓదార్చడానికి. కానీ నాకేమీ అర్థం అవ్వట్ల. నేను జోకులేస్తూ, నవ్వుతూ, ఆడుతూ, పాడుతూనే ఉన్నాం. ఏం తెలీట్లా. చుట్టాలందరూ ఏంటి కొడుకు చచ్చిపోయినా వీడిలా ఉన్నాడు. ఈడికసలు బాధ లేదు. ఈడికి సంసారం అంటే భయం లేదు. ఇలా తిట్టుకుంటున్నారు. కానీ నాకు ఇవేమీ బుర్రకెక్కట్లా. ఎందుకో మైండ్ అంతా ఆబ్సెంట్‌గా ఉంది. అలా ఉన్నాను. సాయంత్రం 8 గంటలకొస్తే ఆ తండ్రిగా వాడికి స్నానం అయి చేయించి, ఆ బాడీని తీసుకెళ్ళి శ్మశానంలో నిప్పు పెట్టాం. కాలుతోంది. అలా చూస్తున్నాను నేను. ఈ లోపల ఒక మాస్టరొచ్చి, "సార్ ఖాళీగా ఉన్నారేంటి?" అన్నాడు. ఏం చేయాలి ఈ టైంలో? 23 సంవత్సరాల కొడుకు అమెరికా వెళ్ళి డబ్బు పంపిస్తా అన్నవాడు చనిపోయి తగలబడుతుంటే ఏం చేయాలంటే, "సార్ మంచి టైం ఇది. ధ్యానం చేయండి" అన్నాడు. సరే అని చెప్పి అక్కడి నుంచి లేచెళ్ళి ఆ బాడీకి దగ్గరగా ఆ నిప్పుల గుండానికి దగ్గరికెళ్ళి కూర్చున్నాను. నాతో పాటు మన పిరమిడ్ మాస్టర్లు ఒక 100 మంది ఉన్నారు ఆవేళ. అందరూ కూర్చొని ధ్యానం చేశారు. మెల్లిగా కళ్ళు తెరవండి, గట్టిగా చప్పట్లు కొట్టనని 3 గంటల తర్వాత కళ్ళు తెరిపిస్తే అది బూడిదైపోయింది. అది కొద్దిగా చిన్న కుండలో ఏసి ఇచ్చారు. పట్టుకెళ్ళి బీరువాలో పెట్టి ఇంటికెళ్ళాను. రాత్రి 1 గంట వరకు నాకేమీ అర్థం అవ్వట్ల. రాత్రి 1 గంటకి ఒకరి బాడీ మీదకొచ్చి ఆ బాడీ ద్వారా సందేశాన్ని ఇస్తున్నాడు. కేవీ రావు గారని అమావాస్య ధ్యానాలు చేస్తారాయన. ఆ రోజు ఆయన కూడా ఉన్నారు ఆ ధ్యానంలో. 6 జన్మల క్రితం నేను తెలియక ఆత్మహత్య చేసుకున్నాను. ఈ భూమండలం మీద నీచాతి నీచమైనటువంటి పాపం ఏదన్నా ఉందంటే అర్ధాయుష్‌గా నేను చనిపోదాం అనే ఎమోషనల్‌తో బాడీ వెకేట్ చేయడమే అసలైనటువంటి పాపము. అది నేను చేశాను. ఈ 6 జన్మలుగా వస్తున్నాను, వెళ్తున్నాను. కానీ ఈ జన్మలో మీ కడుపున పుడితే నాకు చివరి జన్మ అవుతుందని పుట్టాను. కానీ మీరు కూడా కొంతకాలం మాంసభక్షణ చేసున్నారు. నాకు ఎనర్జీ సరిపోలేదు. నా అదృష్టం కొద్దీ నేను బాసర రావడం, ఏ గీత చదివితే ఈ గీతలు మారతాయో అటువంటి భగవద్గీతని పత్రి మహారాజ్ నాకు అందించి చదవమనడం, ఆ 2 రోజులు ఆ ఎనర్జీ ఇవ్వడం, పత్రిజీ గారి శరీరం మీద ఉన్నటువంటి వ్యామోహం పోగొట్టి షాల్ కప్పి ఇదని చేయడం, కళ్ళల్లో కళ్ళు పెట్టి, "ఒరేయ్! నువ్వు వచ్చింది ఇందుకు కాదురా, సత్యలోకాల్లో బోలెడు పనుంది నడు నడు" అని చెప్పారు ఆయన ఆ రోజే. దగ్గర ఉండి నన్ను తీసుకెళ్ళి సత్యలోకాల్లో పత్రి మహారాజ్ దింపి వచ్చారు. "మీరు విచారించవలసినటువంటి పని లేదు" అని చెప్పాడు. ఒకరి బాడీ మీదకొచ్చి ఆ సోల్. అప్పుడు అర్థమైంది నాకు. ఓహో! నా కడుపున పుట్టినటువంటి ఒక ఆత్మ సత్యలోకాల్లో విహరిస్తుందంటే ఈ జన్మలో ఇంతకంటే ఏం కావాలి అనుకుంటూ, "నువ్వు ఇచ్చేటటువంటి మెసేజ్ ఏమన్నా ఉందా?" అని అడిగాను.
ఒకే ఒక్క మాట చెప్పాడండి. ఈ భూమి మీద ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ మీద ఉన్నటువంటి మమకారం అయితే, ప్రేమ అయితే దేన్నైనా లింక్ చేసుకొని వాళ్ళు ఏడుస్తున్నారు. అది 1, 2, 3 రోజులైతే ఎమోషన్‌తో కనెక్ట్ అయి ఉంటారు గనక ఓకే. కానీ పొద్దుకా గుర్తొచ్చినప్పుడల్లా ఏడవటం వల్ల మేము పైన ఏ పనైతే చెయ్యాలి అనుకుంటున్నామో ఇతర లోకాల్లో, ఆ పని చెయ్యలేము. అందుకని మీరు నాకు మాటివ్వండి. ఈ క్షణం నుంచి మా గురించి మీరు ఏడవను నా గురించి అని చెప్పి మాట తీసుకున్నాడు మా బాబు. అప్పటినుంచి మాకు వెలుతుంది. వాడు వాడిన వస్తువులు, మోటార్ సైకిల్ అన్నీ ఇంట్లో ఒక ర్యాక్‌లో ఉన్నాయి. మా మిసెస్ అన్నీ దాచుకుంది కళ్ళజోడు దగ్గర నుంచి. ఎప్పుడైనా చూస్తే అరే! వాడుంటే ఇయన్నీ వాడుకుందుడు కదా అని వెలుతుంది. కానీ దుఃఖం లేదు. దానికి ఒకే ఒక్క కారణం డాక్టర్ బ్రహ్మర్షి పితామహ ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానమే. ఆయన కూడా మరణం లేని మీరు యూ ఫర్ ఎవర్ అనే బుక్ తోటే ఈ ధ్యాన ప్రచారం మొదలుపెట్టారు. మనందరికీ తెలుసు. అందుకని ఇటువంటి ఎన్నెన్నో విషయాలు మనం ఈ కూసంత శ్వాసను నమ్ముకుంటే కలుగుతాయి అనేటటువంటి విషయాన్ని నేను ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా ఎన్నో అనుభవాలు గురువుగారితో అయితే ఇక మామూలు అనుభవాలు కాదు. ఎందుకంటే నేను కారు డ్రైవ్ చేస్తుంటే పక్కనే ఉన్నారాయన. "అరే! ఈవేళ ప్రోగ్రామ్ ఎలా జరిగింది?" అన్నాను. అన్నాడాయన. అంటే, "చాలా బాగా జరిగింది సార్. మధ్యలో 10 నిమిషాలు కరెంట్ పోయింది సార్. చిరాకొచ్చిందన్నాను నేను. "వెరీ గుడ్. ఒకసారి కారు ఆపు" అన్నాడాయన. "ఒకసారి దిగు నాన్న" అన్నాడు. నాకేమన్నా స్వీటో, హాట్ ఇస్తాడేమో అని చెప్పి ఆయన దిగడు మళ్ళీ. "దిగి ఇలా రా నాన్న" ఇలా వచ్చాను. ఈ గ్లాస్ తీసుకొని పెడేల్, పెడేల్, పెడేల్ 4 లెంపకాయలు కొట్టి 3 గంటల ప్రోగ్రాముల్లో 10 నిమిషాలు గుర్తుంది నీకు? వెధవా అని తిట్టాడు. అప్పుడు అర్థమైంది. ఉన్నటువంటి ఆ వైట్‌నెస్ చూడాలి తప్ప ప్రతి ఒక్కరిలో, ప్రతి ప్లేస్‌లో ప్లస్, మైనస్ 2 ఉంటాయి. మనం ప్లస్సే చూడాలి. ఏడి మహానుభావుడు మళ్ళీ అక్కడ ఉన్నాడా? కూర్చున్నాడాయన? ఈయన గురించి కొంచెం భయమేసింది మా అందరికి. మీ గురించే చెప్తున్నాను నేను. కూర్చుని వినండి. ఆనంద్ దాలియా గారు మీ గురించే. ఆయన మాట్లాడుతున్నారు గానీ, ప్రశ్న ఆయనే, జవాబు ఆయనే. ఏంట్రా పరిస్థితి ఏంది? అనుకోండి అంటున్నారు. ఇలాగే ఉంటారు అనుకున్నాను నేను. కానీ 5 నిమిషాల తర్వాత అర్థమైంది. మాట్లాడేది ఆయన కాదు. ఆయనలో ఉన్నటువంటి పత్రి మహారాజ్ అని. పత్రి మహారాజ్ దగ్గర మనం ఆన్సర్ చెప్పవసరలా. క్వెషన్, ఆన్సర్ కూడా ఆయన దగ్గరే ఉంటది. ఎంత సంకల్పం అంటే, ఈ పార్కులో నిన్న స్థలం చూసాం. 36x36 పిరమిడ్. అదంట శాంపిల్ అంటది. శాంపిల్ అండి అది మనకి వరంగల్‌కి. తర్వాత కిషన్ రెడ్డి గారిని వీళ్ళందరినీ, ఇంకా రవీంద్ర గారు ఎవరెవరో పేర్లు చెప్పారు. వీళ్ళందరినీ కలుపుకొని 10 ఎకరాల్లో ధ్యానాశ్రమం చేసే నేను తుది శ్వాస విడిచిపెడతాను. ఈ సంకల్పాలు ఎలా ఉన్నాయి చూడండి. మనం యాక్సెప్ట్ చేయాలా వద్దా? చెప్పండి. తథాస్తు అనండి. గట్టిగా అనండి. ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరి గోవిందా. ఉదయం నుంచి గోవిందుడి గురించి మనం చెప్పుకున్నాం. ఒక 2 నిమిషాలు ఈ గోవిందుడి గురించి చెప్పి, ఎందుకంటే ఓ పెద్దాయన ఇక్కడ ఉన్నాడు. ఆయన కూడా మళ్ళీ నాకు స్టేజ్ దిగిన తర్వాత ఏంటి బాబు నా గురించి మాట్లాడే అంటారేమో, దయచేసి మన్నించండి. 10ంటికి వచ్చాను కదా, అలా వెళ్ళి బయట అలా తిరుగుతున్నాను ఆ మొక్క దగ్గర బాగుందని. ఒక ఆయన వచ్చి ఇలా చూసి, బాబు ఏ ఊరి మీద అన్నాడు. ఇక్కడే ఉన్నారు ఆయన. అంటే కొంచెం తెలంగాణలో భాషలో అన్నాడు ఆయన. అంటే మాది భీమవరం అండి. ఎందుకు వచ్చావు అన్నాడు. ప్రోగ్రాం ఉందండి. ఏం ప్రోగ్రాం? ధ్యానం. అసలు గ్యాప్ ఇవ్వట్లేదు. ధ్యానం ప్రోగ్రాం. ధ్యానమా అని వెళ్ళిపోతున్నాడు ఆయన. ఏ స్వామి వెళ్ళిపోతున్నావు అన్నాను. నేను రాను అన్నాడు. కాదండి పాటలు ఉంటాయి అన్నీ. ఇక్కడ ఉన్నాడు ఆయన పెద్ద ఆయన. ఒకసారి చప్పట్లు కొడదాం మహానుభావుడికి. నేను రాను అన్నాడు. ఏ పాటలన్నీ ఉన్నాయంటే నేను రాను. ఏం స్వామి అంటే, ధ్యానం బాగానే ఉంటుంది మీది. మొన్న ఎక్కడికి వెళ్ళాను నేను 2 గంటల కార్యక్రమానికి. 1.5 గంట బాగా చెప్పారు ధ్యానం గురించి. చివర్లో మాత్రం నాకు చిరాకు వచ్చేసింది అన్నాడు ఆయన. ఏం స్వామి అన్నాను. చివర్లో మాటలు బాగలేదు. మాటలు అసలు బాగలేదు. చివర్లో అసలు బాగలేదు అన్నాడు ఆయన. ఏమన్నాడు ఆ మాస్టర్ అన్నాను. 1.5 గంట క్లాస్ చెప్పి చివర్లో మాంసం తినొద్దంటాడా అన్నాడు ఆయన. అది నచ్చలేదంట ఆయనకి. ముక్కలేని ముద్ద ఎందుకండి ఏదో బతికి ఇంత సంపాదించుకుని అని పాపం ఆయన అయ్యయ్యో చెప్పారు. కాదు గురువుగారు, ఈవేళ నేను ఏమి అలా అన్నాం, మీరు ఏం చేయాలంటే చేద్దురుగా నేను చెప్పాను. కానీ ఒక చిన్న విశ్లేషణ నాకు ఇది బాగా
పల్లెటూళ్ళల్లో నాకు బాగా వర్కౌట్ అయింది ఇది. కొన్ని వేల మంది శాకాహార ప్రపంచంలోకి అడుగుపెట్టి పిరమిడ్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. అందరూ చెప్దాం. తిరుపతి ఎవరు వెళ్ళారండి ఇక్కడ? తిరుపతి వెళ్ళిన వాళ్ళు చేతులు ఎత్తండి. నేను చాలాసార్లు వెళ్ళాను. మీకు వెళ్ళారా మేడం? మీకు చేతులు ఎత్తండి. అందరూ వెళ్ళాం కదా. తిరుపతిలో ఒక చిన్న కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అంటే కిషన్ రెడ్డి గారు వాళ్ళు విఐపి టికెట్లు ఇచ్చి డైరెక్ట్గా వెళ్ళిపోతారు ఆనంద దాలియావాలంటూ. కానీ మనలాంటి వాళ్ళు ఏం చేస్తాం, 300 రూపాయల టికెట్ తీసుకుని లోపలికి వెళ్తే ఒక గదిలో కూర్చోబెడతారు. ఆ గదిలోంచి మళ్ళీ ఇంకో గదిలో, ఆ గదిలోంచి మళ్ళీ ఇంకో గదిలో తీసుకెళ్తారు కదా. చివరిగా గర్భగుడిలోకి విడిచిపెడతారు. దండం పెట్టుకుంటాం, బయటకు వస్తాం, 2 లడ్డూలు ఇస్తారు, ఒక లడ్డూ నోట్లో పాడేసుకుంటాం, ఇంటికి వచ్చేస్తాం. ఇదే కదా జరిగేది? ఇదేనా ఎస్ఆర్ నో? ఈ తతంగం అంతట్లోకి ఒక చిన్న పని జరుగుతూ ఉంటుంది. చిన్న చిన్న స్పీకర్లు ఉంటాయి తిరుపతి అంతా కూడా. ఆ స్పీకర్లోంచి గోవిందనామాలు వస్తుంటే తెలియకుండానే మనం శ్రీనివాస, శ్రీ వెంకటేశ, భక్తవత్సల, గోవింద భాగవత ప్రియ, గోవింద నిత్య నిర్మల, గోవింద నీలమేఘ శ్యామ, గోవింద పురాణ పురుష, గోవింద పుండరీకాక్ష. అందరూ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద నిత్యనందన, గోవింద నీలమేఘ శ్యామ, గోవింద పురాణ పురుష, గోవింద పుండరీకాక్ష, గోవింద భక్తవత్సల, గోవింద భాగవత ప్రియ, గోవింద శ్రీ శ్రీనివాస, గోవింద శ్రీ వెంకటేశ. గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద భలే భలే. గోవింద హరి గోవింద వెంకటరమణ ఏడుకొండలవాడ గోవింద వెంకటరమణ గోవింద. గోవింద లాస్ట్ లో నాలాంటి గడ్డం గడి ఎవడో కేకేశాడు గోవింద అని. ఏం జరుగుంటుంది? గర్భగుడిలో ఆ శ్రీనివాసుని దర్శనం జరిగి అడగాలి ఎవరో గోవింద అంటే మనందరం జరిగేది ఇదే కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మనం గర్భగుడిలో ఉందాం అని అనుకుందాం. మన ముందు స్వామి ఉన్నాడు. కొంచెం హుషారుగా ఆ గోవింద నామాలు చెప్తున్నాం. మత్స్యావతార, గోవింద వరహావతార, గోవింద కూర్మావతార, గోవింద శ్రీ శ్రీనివాస, గోవింద మత్స్యావతార, గోవింద వరహావతార, గోవింద కూర్మావతార, గోవింద శ్రీ శ్రీనివాస, గోవింద మత్స్యావతార. మత్స్యం అంటే ఏంటండి? గట్టిగా చెప్పాలి. నాకు ఇక్కడే వినపడదు ఎందుకో. మత్స్యం అంటే చేప. పెద్దయినా మీరు కూడా వినండి. మత్స్యం అంటే ఏంటి? మరి స్వామి ముందు నిలబడి మత్స్యావతార అంటే చేప రూపంలో ఉన్నటువంటి ఓ వెంకటేశ్వర నిన్ను శరణు వేడుతున్నానయ్యా అని అక్కడ గోవిందనామాలు చెప్పి లడ్డూ తిని ఇంటికి వచ్చి భార్య వంట చేస్తూ ఉంటుంది. ఈయన పూజా మందిరంలో ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. ఏమే కోరుడి కింద ఏం కూర అర్థమవట్లేదు ప్రపంచానికి. పత్రిజీ 45 సంవత్సరాలు అందరి కాళ్ళు పట్టుకుని శాకాహార జగత్తు కోసం ఎందుకు తంటాలు పడ్డాడో అర్థమవడం లేదు. అర్థమయ్యే రోజులు త్వరలో ఉన్నాయి. అందుకని మెగా శాకాహార ర్యాలీ జరుగుతున్నాయి. ఒకసారి గట్టిగా మెగా శాకాహార ర్యాలీకి గట్టిగా చెప్పట్లు కొడదాం. 10,000 మందితో శాకాహార ర్యాలీలు జరుగుతున్నాయి ఇప్పుడు. అంటే సమయం ఆసన్నమైందనమాట శాకాహార జగత్తు కోసం. ఒక చోట వెంకటేశ్వరుడు మత్స్యం రూపంలో ఆరాధింపబడుతుంటే అదే చేప, అదే మత్స్యావతారుడు ఇంట్లో కూర అయిపోతుంటే, అంటే నువ్వు అనుకుంటే దేవుడు అయిపోవాలి, నువ్వు అనుకుంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది. ఎందుకు ఇన్ని అనారోగ్యాలు, ఎందుకు ఇంత గందరగోళాలు? వెళ్తున్నటువంటి విమానం కూలిపోవడం ఏమిటి? అందులో ఉన్నటువంటి వాళ్ళు పోని కర్మ సిద్ధాంతంలో అందరూ గ్రూప్ కర్మలు ఉన్నాయి వాళ్ళకి. కింద ఉన్నటువంటి మెడిటేషన్ చేసేవాళ్ళు వాళ్ళు, ప్లస్ మెడికల్ స్టూడెంట్స్ వాళ్ళు ఇంచుమించు 30 మంది భోజనం చేస్తూ శరీరం విడిచిపెట్టారు. దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకు పిఎస్ఎస్ఎం మూమెంట్? మీరు ధ్యానం చేయకపోయినా పర్లేదు, శాకాహారులుగా ఉండండి అని చెప్పి ఇలా మొక్కుకుంటుంది అంటే శాకాహారంలో ఉన్నటువంటి ఔన్నత్యం, ఆ మాంసం తినడం వల్ల
అష్టదరిద్రాలు అంటుకుంటున్నాయని మేము అందరం గమనించాం. అందుకని ముఖమాటం లేకుండా ఇలా చెప్పడం జరుగుతుంది. ఆ పెద్దాయనకి లాస్ట్ టైమ్ క్లాస్‌లో ఆయన చెప్పినటువంటి విషయాన్ని హర్ట్ అయ్యి ఉండొచ్చు. కానీ ఇప్పుడు చెప్పినటువంటి విషయం ఆయన యాక్చువల్‌గా లేచి బయటికెళ్ళిపోతాడు అనుకున్నాను నేను. వెళ్ళలేదు. ఇంకొకసారి గట్టిగా చప్పట్లు కొడదాం శాకాహార ప్రపంచానికి. మరి ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి. చక్కగా మధ్యాహ్నం మరికొన్ని విషయాలు మీ ముందుంచే ముందు ఒక చిన్న ఎక్స్‌పీరియన్స్ ఒక్క నిమిషమే ఉంటుంది. నేను మొట్టమొదట పరిచయమై పత్రి మహారాజ్‌తో గొప్ప సన్మానాన్ని పొందాను. మొదటి దర్శనంలోనే. ఏం సన్మానం అంటే అందరూ షేక్ హ్యాండ్ ఇస్తుంటే నేను గురువుగారు కదా, పొడుగ్గా గెడ్డ ఉంది కదా అని వెళ్ళి కాళ్ళు పట్టుకున్నాను. ఆయన ప్రేమగా భుజాల మీద చెయ్యేసి ఇలా లేవదీసి ఫెళ్ళమని కొట్టాడు ఒకసారి. ఎందుకు కొట్టారు గురువుగారు అంటే నాలో తెలియనటువంటి ఒక నెగెటివ్ ఎనర్జీ ఉందిట. నాలో తెలియనటువంటి ఒక అహం ఉందిట. ఆ అహంకారాన్ని, ఆ నెగటివ్‌ని పోగొట్టడానికే ఆ రోజు పత్రి మహారాజ్ అలా చేసుకున్నారు. తర్వాత కొన్ని అపస్వరాలు. ఎందుకంటే ఆయన 2 విషయాల్లోనే చూసేవారు. నువ్వు ఏం చేసినా ఆయన ఎప్పుడు కోప్పడలేదు. కానీ 2 విషయాల్లో ఆయన సీరియస్‌గా ఉండేవారు. ఒకటి నోట్లోకి వెళ్ళేది, 2 నోట్లోంచి వచ్చేది. వెళ్ళేది ఆహారం, శాకాహారం అయి ఉండాలి. నాకు 67,000 పెట్టి ఒకాయన కారు కొనిచ్చాడు. ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం. ఆటోలో తిరిగి సాయిబాబా భజనలు చేస్తున్నాను. అరే! భక్తుడు కష్టపడుతున్నాడని 67,000 పెట్టి కొనిస్తే ఆయనకి నేనేదైనా గిఫ్ట్ ఇవ్వాలని గురువుగారి దగ్గరికి తీసుకెళ్ళాను. పత్రి గారి దగ్గరికి. సార్ ఈయన నాకు ఎప్పుడో 15 ఏళ్ళు 20 ఏళ్ల క్రితం కారు కొనిపెట్టాడు నాకు ఈయన. మిమ్మల్ని పరిచయం చేద్దామని తీసుకొచ్చాననంటే, స్వామి రా అని పక్కన కూర్చోబెట్టుకున్నాడు. నువ్వేమన్నా మాట్లాడాలా అంటే, వీళ్ళందరిలో నేను మాట్లాడలేనండి అన్నాడు. వీళ్ళెవరు బయటోళ్ళు కాదు, అందరూ మనోళ్ళే చెప్పు అన్నాడు. అయితే ఒక్క విషయం అడగాలండి అన్నాడు. ఏం కావాలి నీకు అన్నాడు. ఏమీ లేదండి, నాకు రైలు చెరువులు ఉన్నాయి, ఈ మధ్యలో సరిగ్గా కాయట్లేదు, ఏం చేయమంటారని అడిగాడు ఆయన. రొయ్యల చెరువులు ఉన్నాయట, సరిగ్గా కాయట్లేదు, ఏం చేయమంటారని పత్రికని అడిగాడు. చాచిపెట్టి ఒక్క లెంపకాయ కొట్టాడు. ఆయన కొట్టగానే నేను పారిపోయాను. ఎందుకంటే నెక్స్ట్ కోట నాదే. అలా ఆయన చేసేటటువంటి ఆ చర్యలు నెగిటివ్ ఎనర్జీ మీదే తప్ప ఆయన అందరికీ అమృతాన్ని అందించినటువంటి గురువే డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్ అని మనవి చేస్తూ, మరి ఇక్కడి నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏం జరగాలి అనేది కళాధర్ రెడ్డి గారి నిర్ణయం మీద సాగుతుందని మనవి చేస్తూ వారికి మైక్ని హ్యాండ్ ఓవర్ చేద్దాం. ఆటో తోలుకునేటటువంటి వ్యక్తి కోటీశ్వరుడు అయిపోయాడు ఓ 3 నెలల్లో ఒక్క పాటతో. అది సంగీతం అంటే. అడిగారు సంజీవ్ గారు, తప్పనిసరిగా మధ్యాహ్నం పాడతాను. సార్ పిప్పళ్ళ గారికి గట్టిగా వాళ్ళ టీం సభ్యులందరికీ వాళ్ళ బృందానికి గట్టిగా క్లాప్స్ కొడదాం. సంగీతం ద్వారా కూడా ధ్యానం చేయొచ్చు. సంగీతాన్ని వింటూ ధ్యానంలోకి వెళ్ళొచ్చు. సంగీతానికి అద్భుతమైనటువంటి శక్తి ఉంది అని పత్రిజీ గారు ధ్యానానికి సంగీతాన్ని జోడి చేశారు. అందుకొరకు మీ అందరూ కూడా ధ్యానం చేయని వాళ్ళు కూడా సంగీతం ద్వారా ధ్యాన స్థితికి వెళ్ళి ఉంటారు, అంతర్ముఖం అయి ఉంటారు. ఆ ఆనందాన్ని, ఆత్మానందాన్ని, బ్రహ్మానందాన్ని మీరు కూడా అనుభూతి చెంది ఉంటారు అని నేను 100% భావిస్తూ ఉన్నాను. ఒకసారి మీకు మీరు గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. ఇంకా దినేష్ ఎక్కడున్నాడు? యోగా ధ్యానం చేస్తే వ్యక్తిలో చాలా మార్పులు వస్తాయి. మనిషి ప్రశాంతంగా ఉంటాడు, మనిషి స్థిరంగా ఉంటాడు. తన వాక్కు కూడా ఇతరులకు ఆనందాన్ని ఇస్తుంది. తనకే కాకుండా కుటుంబ సభ్యులకు, బంధువులకు. యోగా ధ్యానంలో వ్యక్తిలో అంతటి మార్పు ఉంటుంది కదా, అప్పుడే అది యోగా ధ్యానం అవుతుంది కదా అని అందరూ అనుకుంటారు. అది కూడా సత్యం. కానీ చూస్తూ ఉంటే యోగా ధ్యానం అంటారు, సంకల్పాలు బాగానే ఉంటాయి, గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ ఆ వ్యక్తులను గమనించినప్పుడు యోగా ధ్యానం చేస్తే ఎలా ఉండాలో అలా కనిపించరు. అందుకొరకే ధ్యానం చేస్తే ఇలా ఎందుకుంటారు అని ధ్యానము చేయాలి అని ఉన్నా కూడా ఆ వ్యక్తుల్లో మార్పు
రావడం లేదు, రాలేదు కాబట్టి సో ధ్యానం చేస్తే ఇంతే అని అనుకుంటూ ఉంటారు. సో కానీ ఒక ముఖ్య విషయం ఏంటి అంటే, ధ్యానం చెయ్యకముందు, ఆధ్యాత్మిక మార్గంలోకి రాకముందు కూడా ఒక వ్యక్తి బాగా ఉండొచ్చు. అంత భావోద్వేగంతో జీవించకపోవచ్చు. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత కొందరిలో చాలా రేర్గా వాళ్ళలో అప్పటి వరకు దాగి ఉన్నటువంటి కొన్ని సంచిత కర్మలు అనండి, భావోద్వేగాలకు సంబంధించిన కర్మలు అనండి, ధ్యానంలోకి వచ్చి ధ్యానం చేస్తూ సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నప్పుడు అవి తీవ్రంగా బయటకు వస్తాయి. అప్పుడే ఆ వ్యక్తి ప్రశాంతంగా ఉంటాడు. అప్పుడే ఆయన మాట్లాడేటి బాగా అనిపిస్తాయి. అప్పుడే చికాకు, చిరాకు, అమ్మ బాబాయ్ ఈయనకి ఎంత దూరం ఉంటే అంత బాగుండు అని అనిపిస్తుంది. కానీ ఈ విద్య, ఈ ధ్యానము, ధ్యాన స్థితి, ధ్యానం ద్వారా వ్యక్తిలో మార్పులు వస్తూ ఉన్నప్పుడు ఇది కూడా ఒక స్టేషను, ఇది కూడా ఒక స్టేజి అన్నది అర్థమైన వాళ్లకు, ఓహో ఈ వ్యక్తిలో మార్పు వస్తుంది, కాకపోతే అంత స్పీడ్గా కాదు, కొంచెం కొంచెం వస్తుంది అన్నది అర్థమవుతుంది. కానీ ఈ అనుభవ జ్ఞానం లేని వాళ్ళకి ఇంకా ఈ వ్యక్తి రోజు రోజుకి ఇంకా అంతకుముందు కొంచెం బాగుండే, ఇంత భావోద్వేగాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు ఇంకా 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 ఎక్కువైపోయింది అని అంటూ ఉంటారు. ఇది కూడా వాస్తవం. కానీ మాకు ఆ స్థితులు తెలుసు కాబట్టి కొంచెం ఓపిక పడతాం. కానీ తప్పకుండా ఆ వ్యక్తిలో లేకపోతే ఆ వ్యక్తి ఇలాంటి కార్యక్రమాలు చేయడము అన్నది అసంభవం. ఇప్పుడు నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు అర్థమై ఉంటుంది. అందుకొరకు నాకు ఆనంద్ దాలియా గారి మీద నమ్మకం ఉంది. ఆ వ్యక్తిలో అప్పుడే ఇలా ఇలా మారుతూ ఉంటారు. అప్పుడే కోపము, అప్పుడే ప్రశాంతత, అప్పుడే అద్భుతమైన నిజంగానే. కానీ అనేక జన్మ పరంపరలో తెలుసో తెలియకో మనం చేసినటువంటి కర్మల ఫలితాన్ని అనుభవించక తప్పదు. ఆ ప్రయాణములో సో లోక కళ్యాణము, విశ్వ కళ్యాణం కొరకు మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది. భగవంతుని భక్తి మార్గములో ఉన్నవాళ్ళు, రామదాసు కావచ్చు, మీరాబాయి కావచ్చు, అన్నమయ్య కావచ్చు, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది భక్తి మార్గంలో ఉన్నారు కాబట్టి నేను ఆ కోణంలో చెప్తున్నాను, మీకు అందరికీ అర్థమవుతుంది అని. వాళ్ళ జీవితాల్లో అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉన్నాయి. కానీ అలా ఒక స్టేజ్ అంటూ వస్తుంది, ఎప్పుడైతే వాళ్ళలో ఉన్నటువంటి ఆ సరికాని భావోద్వేగాలు క్లియర్ అవ్వడానికి వచ్చిన సమయ సందర్భములో భక్తి మార్గంలో భగవంతుని కృప అనండి, భగవంతుని కరుణ అనండి, భగవంతుని ఆశీర్వాదం అనండి, అప్పుడు ఆ భక్తుణ్ణి ఉద్ధరించడానికి తన శరీరములోని ప్రతి కణకణమును, మనస్సును, భావోద్వేగాలను వాటిని పూర్తిగా దగ్ధం చేయడానికి, వాటిని పవిత్రం చేయడానికి వారి ద్వారా ఆయా సమయములో కొన్ని ఆవేశపూరితమైన కర్మలు చేపిస్తారు. సో ఇప్పుడు ఆనంద్ దాలియా గారి స్థితి అలాంటిది. తప్పకుండా మీరు త్వరలో ఆ వ్యక్తిని మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో కొంచెం భావోద్వేగాల ద్వారా లోనవుతూ కొంతమందికి ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు, కానీ ఒక సమయం అంటూ గ్యారంటీ వస్తుంది, అలా అన్ని భావోద్వేగాలు సంపూర్ణంగా తగ్గిపోయి భక్తి మార్గములో ఎవరెవరైతే అన్నమయ్య, రామదాసు, మీరాబాయి, భక్త తుకారాము ఎలా జీవించారో అలాంటి భక్తి మార్గములో ఆ స్థితిని, ధ్యాన మార్గంలో పత్రిజీ గారు ఆశించిన విధంగా
ఆనంద దాలియా గారు ఆ స్థితికి వస్తారు అన్న నమ్మకం, విశ్వాసం నాకుంది. సో ఎందుకంటే ధ్యానములో ఇలాంటి జరుగుతూ ఉంటాయి, కర్మ ప్రక్షాళన. సో అందుకొరకు ముందు ముందు కొంచెం, ఎందుకు అంటే ఇంకొక విషయం చెప్తా మీకు, ఇండైరెక్ట్గా చెప్తాను. ఎందుకంటే ఒక నెల రోజుల ముందు నేను కలిసే ముందు వారి పరిస్థితి ఎంతో చాలామంది మీ అందరికీ తెలుసు. అంతకుముందు 2 ప్రోగ్రాములు వారు పెడితే నేను రాలా, క్యాన్సల్. దాని తర్వాత వారు నన్ను పిలవలా. కిషన్ రెడ్డి గారు పిలిచారు, పత్రిజీ గారి గురువైన సదానంద వారి నిర్వాణం రోజు. ఆ కార్యక్రమానికి వచ్చా. ఇంతకుముందు నేను ప్రారంభంలో మాట్లాడుతూ మానవుని మనస్సుకు అందని విధంగా, అందుకోలేని విధంగా భగవంతుని విశ్వ ప్రణాళిక ఉంటుంది అని. కొన్ని మానవ మనస్సుకు, మానవుని యొక్క మేధస్సుకు అర్థం కావు. ఒకవేళ మనకు అర్థం కావు కాబట్టి ఇవన్నీ ఇలా ఎందుకు, వ్యక్తి ఇలా ఎందుకున్నాడు, ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అన్నది మన పరిధి నుంచి ఆలోచించినప్పుడు మనకు అర్థం కావు. కానీ ఎప్పుడైతే మనము భగవంతుని ప్రణాళిక అనండి, విశ్వ ప్రణాళిక అనండి, పరమ గురువుల ప్రణాళిక అనండి, ఆ ప్రణాళికను కొంచెమన్నా మనం అర్థం చేసుకోగలిగితే, అవగాహన చేసుకోగలిగితే, అప్పుడు ఇలా భావోద్వేగాలతో జీవిస్తున్న వాళ్ళు అర్థమవుతారు. అంటే ఈ విశ్వ ప్రణాళికలో ఈ వ్యక్తి పాత్ర, పరమ గురువులు, భగవంతుడు, విశ్వము ఈ వ్యక్తి ద్వారా విశ్వ కళ్యాణములో తన వంత ఏదో విశేషమైన పాత్ర ఉంది అన్నది మనం గ్రహించవచ్చు విశ్వంతో కనెక్ట్ అయినప్పుడు. సో అది నేను వారిలో గమనించాను. వాస్తవంగా నిన్న ఉదయం 8 గంటల వరకు కూడా, 3 రోజుల కింద చెప్పినా నేను రాను నాకు ఈరోజు కందుకూరులో మెగా శాకాహార ర్యాలీ ఉంది, అందుకు అటెండ్ కావాలి అన్నా కూడా లేదు, తప్పకుండా రావాలి అన్నప్పుడు అది పత్రిజీ గారి ప్రోగ్రామే, ఇది పత్రిజీ గారి ప్రోగ్రామే, అది విశ్వ కళ్యాణంలో భాగం, ఇది విశ్వ కళ్యాణంలో భాగం. బట్ అక్కడ ఎంతోమంది ఉన్నారు. సో ఇక్కడ ఈ నెల 40 రోజుల నుంచి చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడు వాస్తవంగా అంతకుముందు కిషన్ రెడ్డి గారు 2015లో ఒకసారి వరంగల్ వచ్చా, మళ్ళీ మొన్న వచ్చా. కానీ ఈ 40 రోజుల్లో దాదాపు 30 రోజుల పైన ఆయనతో ప్రయాణం, ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తున్నాం. వరంగల్కు ఒక 10 సార్లు వచ్చి ఉంటాయి 40 రోజులు. సో అందుకొరకు తప్పకుండా ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు ఇక ముందు రామ్కీలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో అద్భుతంగా జరుగుతాయి. మీ అందరి సహకారం ఉంటుంది. ఆయనను ఇంకా అర్థం చేసుకుంటారు, కొంచెం ఓపిక సహనంతో భరిస్తారు అని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారము. 45 రోజుల కింద నా పరిస్థితి ఘోరంగా ఉండే. మా అన్నగారు, వదిన నాకు తల్లిదండ్రులతో సమాధానం, అంతు చిక్కని వ్యాధితో చాలా బాధపడుతున్నా. అలాంటి సమయంలో ఏం చేయాలని దిక్కు తెలియకపోతే నా సూసైడ్ డెత్ నోట్ కూడా రాసుకున్నాను సార్. నేను దానికి కావాల్సిన మెటీరియల్ కూడా తెచ్చుకున్నాను. ఇంకా నేను వెంకటేశ్వర స్వామిని కోరిన, ఏం అడుగుతున్నాయన, నీ వైకుంఠం అడుగుతున్నానా, నీ సుదర్శన చక్రం అడుగుతున్నానా, లక్ష్మీ అమ్మవారిని అడుగుతున్నా, ఇంకేం అడుగుతున్నాను, నువ్వు కావాలని నేను అడుగుతున్నాను. ఇది ఇంత చిన్నది ఇచ్చేయడానికి ఏంది? గురుగారిని అడిగాను. ఆ అనుకునే క్రమంలో లాస్ట్ 1-2 డేస్ ముందు పత్రిజీ సార్ తర్వాత నేను ఎక్కువ కనెక్ట్ అయింది కట్టా కళాధర్ రెడ్డి గారండి. ఈ హిమాలయ యోగి, ఈయన గురించి ఒక 2 నిమిషాలు చెప్తాను. 19వ ఏటనే హిమాలయాస్కి వెళ్ళాడు. అక్కడ 11 సంవత్సరాలు తపస్సు చేసి ఒక బుద్ధ భిక్షు దగ్గర 27 రకాల భాగవతం చెప్తారు, మన రామాయణం చెప్తారు, ప్రతి ఒక్క సబ్జెక్ట్ చెప్తారండి. ఒక బుద్ధ భిక్షువు చెప్పడం వల్ల
ఆయన చెప్పినది ఆనాపానసతి ఇదే శ్వాస మీద ధ్యాస చేసి మళ్ళీ ఇక్కడికి సంసారంలోకి వచ్చారు. సంసారంలోకి వచ్చి పెళ్లి చేసుకుంటానన్నారు. తల్లిదండ్రులు 3 సంబంధాలు చూపెట్టారు, పెద్ద పెద్ద సంబంధాలు. అవి కాకుండా ఎందుకంటే ఇతని ప్రయాణము 30 రోజులు, ఒక్కసారి 30 రోజులు కూడా బయట ఉంటాడు. పిల్లలు కూడా అలా డిజైన్ చేసుకొని ఒక సర్పంచ్గా చేసి ఆధ్యాత్మికంగా చేస్తున్నారు. ఇప్పుడు నన్ను ఉద్ధరించడానికి 30 రోజులు నేను ఎంత న్యూసెన్స్ చేసినా, ఎంత చేసినా నన్ను భరించి నాలో కొద్దిగా మార్పు తెచ్చినందుకు మా గురుగారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మధ్యాహ్నం ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాన్ని పత్రి మహారాజ్కి చప్పట్ల ద్వారా, సదానంద యోగేశ్వర్ మహారాజ్ చప్పట్ల ద్వారా మనం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ పాట పాడుకునే ముందు మేడం అడిగినటువంటిది, సార్ భోజనం చేసే ముందు భోజనం గురించి చెప్తా అన్నారు కదా అని చెప్పారు. సరే, గోంగూర పచ్చడి, ఇంకేంటి ఐటమ్స్ అవి అవే చెప్పుకోవాలా? సంజీవిని 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 అంటాం కదా మనం. సంజీవిని గురించి ఎవరికైనా తెలుసా? అలా సంజీవిని అనే మాట ఎక్కడ వాడబడింది? రామాయణంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు హనుమంతుడు తీసుకొస్తే రాముడు దాని ద్వారా లక్ష్మణుడిని మళ్ళీ శ్వాస ఆడేటట్లుగా చేశారని మనం విన్నాం, అంతే కదా. ప్రపంచంలో ఎన్ని మొక్కలు ఉన్నాయి, రాముడు ఎక్కడో ఉన్నటువంటి సంజీవిని మాత్రమే తీసుకురా, అది మాత్రమే వీడిని సేవ్ చేయగలదు అని ఎందుకు చెప్పుంటాడని ఎప్పుడన్నా ఆలోచించామా? ఊ అని ఎదుట అనండి. ఆలోచించలేదు. నేను ఆలోచించలా. ఎవరో ఒక మహానుభావుడు చెప్పాడు, ఆయన సజ్జన సాంగత్యం అందుకే చాలా అవసరం అంటాడు పత్రిజీ. ప్రతిరోజు మనకిప్పుడు పిఎంసి ఛానల్ వచ్చింది కాబట్టి సజ్జన సాంగత్యానికి లోటే లేదు. బోల్డ్ మంది మాస్టర్లు చక్కగా వారికి తెలుసున్నటువంటి విజ్ఞానాన్ని, జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు. సంజీవుని గురించి మాట్లాడుకునే ముందు పత్రిజీ గారి సముఖంలో తూర్పుగోదావరి జిల్లాలో జరిగినటువంటి నా అనుభవం చెప్తాను. అప్పుడు దానికి లింక్ అవుద్ది. శివప్రసాద్ గారు తెలుసు కదా, పత్రిజీ గారి రైట్ హ్యాండ్. ఎప్పుడు ఆయనే వంట చేసి పెడతారు గురువు గారికి, అన్ని సంభారాలు ఇచ్చేస్తే. ఆ తూర్పుగోదావరి జిల్లాలో ఆ పిరమిడ్ ఓపెనింగ్కి నా ప్రోగ్రాం పత్రిజీ గారు ఓపెన్ చేయడానికి వచ్చారు. ప్రోగ్రాం అంతా అయ్యింది. ఆవేళ శివప్రసాద్ గారిని వంట చేయకుండా మేమే వంట చేసి పెడతామని చెప్పి వారి కోడళ్ళు ఇద్దరు చాలా ధనవంతులు అన్నమాట. అడిగితే శివప్ప గారు ఒప్పుకోవడం, వాళ్ళిద్దరే వంట చేయడం. ప్రోగ్రాం అవగానే సార్ భోజనం రెడీ అయింది రండి సార్ అని ఆ కోడలిద్దరు వచ్చి ఆహ్వానించారు సార్ని. ఓకే అని ఆయన వెళుతూ వెనక్కి తిరిగి, పిప్పళ్ళ నువ్వు కూడా రా అన్నాడు ఆయన. ఓహో, నా పంట పండింది వేళ గురువుగారితో స్పెషల్ అని చక్కగా వెళ్ళాం భోజనానికి. ఆ లోపల ఒక చిన్న హాల్లో ఓ దివాన్ కాట్ ఉంది, ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ మీద ఈ ఆహార పదార్థాలన్నీ ఉన్నటువంటి ఆ డిష్లన్నీ ఒక టేబుల్ మీద ఉన్నాయి. ఆ డిష్లన్నీ వెండితో ఉన్నాయి, అన్నీ వెండే. ఆ నేతి గిన్నె దగ్గర నుంచి రైస్ వడ్డించే గరిటె వరకు మొత్తం ఎటు చూసినా ఒక 20-30 గిన్నెలు, వెండి గిన్నెలు. ఆ మధ్యలో ఇంత వెండి గిన్నె, దాంట్లో బంగారపు పువ్వుతో కంచం అంటాం కదా మనం, అది ఉంది పత్రిజీ గారికి ఒకటి. తర్వాత అదే టేబుల్ మీద ఒక చిన్న పింగాణి వైట్ ప్లేట్ ఉంది, అంటే ఈ వేస్ట్ కరివేపాకు అటువంటి అందులో వేసుకోవడానికి. గురువుగారు వెళ్ళి దివాన్ కాట మీద కూర్చుని కోడళ్ళిద్దరితో మాట్లాడుతున్నారు. నేనేం చేస్తున్నానంటారు? పేపర్ లీక్ అయిందా? నేను అవన్నీ చూస్తున్నా. అసలు వెండిలో అన్ని వస్తువులు ఉంటాయని తెలియదు. చిన్న ఫ్యామిలీ కదా, భోజనానికే కష్టమైతే వెండి ఎక్కడి నుంచి వస్తుంది? అన్నీ ఉంటాయా అని అన్నీ ఒకటి అలా చూస్తున్నా. మేడం అన్నారు, సార్ లేట్ అవుతుంది భోజనం చేయండి సార్ అన్నారు. ఆయన వెండి పళ్ళును తీసుకొని ఒక చిన్న చెంచాతో
కొద్దిగా అన్ని చక్కగా ఒక పువ్వులతో దాన్ని డెకరేట్ చేస్తే ఎలా ఉంటుందో ఒక పళ్ళాన్ని అలా ఆ కర్రీస్ అన్నీ అలా ఆ రైస్ పెట్టుకుని పులిహార పెట్టుకుని ఆ బంగారు పువ్వు మీద ఇంత రైస్ పెట్టుకుని దాంట్లో పప్పు పెట్టి కొంచెం నెయ్యి వడ్డించి చూడడానికి ఎలా ఉందంటే జిగజిగేలు అని ఉందన్నమాట. అన్నీ వడ్డించిన తర్వాత పిప్పళ్ళ ఇలారా నువ్వు భోంచేయి అని నాకు ఇచ్చాడు ఆ పళ్ళు. ఇంకా నాకు పండగ ఎందుకంటే ఎప్పుడు వెండి ప్లేట్లో తినలేదు నేను భోజనం. సరే చక్క 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 మొత్తం వాయిల్ లాగేశాను. భోజనం చేస్తూ మధ్యలో ఆ కోడలిద్దరిని చూసాను ఇలాగా. వాళ్ళ ముఖాలు మాడిపోయి ఉన్నాయి. గురువుగారి కోసం మేము ఇంత చేసుకుని కష్టపడితే మధ్యలో వచ్చి తినేస్తాడు అన్నట్టుగా ఉంది. సరే మనం ఇవన్నీ పట్టించుకోవట్లా, దొరికిందే ఛాన్స్ వేసేసాం మొత్తం. ఆ ప్లేట్ పట్టుకెళ్ళి ఒక షింక్ దగ్గర పెట్టి చేయి ప్రక్షాళన చేసుకుని వచ్చి గురువుగారి దగ్గర నిలబడ్డాను. వాళ్ళు గబగబా లేచి లోపలికి వెళ్తున్నారు. ఎక్కడికి అని అడిగాడు ఆయన. ఇంకొక వెండి పళ్ళు కంచం తెస్తామండి అన్నారు. లేదు అవసరం లేదు, ఇక్కడ ప్లేట్ ఉంది కదా అని చిన్న పింగాణి ప్లేట్ ఉంది కదా వైట్ది, అది తీసుకుని వెండి పళ్ళెంలో ఎలా వడ్డించుకున్నాడో అంత శ్రద్ధగా ఆ పళ్ళెంలో అన్నీ వడ్డించుకున్నాడు ఆయన. చక్కగా భోజనం చేయడం మొదలుపెట్టాడు ఆయన. ఎలా భోజనం చేస్తున్నాడంటే మనకి మొదటి కనుపు ఉంటుంది కదా. పత్రి గారు భోజనం చేసినప్పుడు ఎవరన్నా చూసారు ఇక్కడ? వెరీ గుడ్ బంగారం, మీరు కూడా చూసారా? ఈ కనుపు ఉంటుంది కదా, ఈ కనుపు పైన తగలదు అసలు. ఈ మునివేళ్లతోటే కలుపుతాడు. ఆ మునివేళ్ళు అంటే ఎంత ముద్ద వస్తుంది? ఇంత వస్తుంది. మనం ఇలా కలిపితే మొత్తం ఇదంతా అవుద్ది. ముద్ద ఎక్కడ పెడితే మేషాలకు అయిపోద్ది కదా. కానీ ఆయన ఇంతంత ముద్దలు చేసుకుని గోరు ముద్దలు అలా తింటూ వాళ్ళకి ఏదో సబ్జెక్ట్ చెప్తూ భోజనం అంతా అయిపోయింది. చివరిలో కొంచెం పెరుగు ఆ గుజ్జు లాంటిది మిగిలింది. అది వేళ్ళకి రావట్లేదు. అప్పుడు ఈ చూపుడు వేలుతో ఇలా తీసుకొని ఇలా నాకడం మొదలెట్టాడు ఆయన. నేను అనుకున్నాను చాలా ఉన్నాయి కదా, నాకుతున్నాడు గురువుగారి కక్కుర్తేమో అనుకున్నాను నేను. ఆయన మొత్తం నాకాడు ఏమీ లేకుండా. చివరిలో ఒక చిన్న కందిపప్పు బద్ద దానికి అంటుకుపోయింది, అది రావట్లేదు. ఇలా అన్నా రావట్లేదు. అప్పుడు దాని మీద వేలు పెట్టి చివరికి తీసి ఆ బద్ద కూడా తీసుకొని తిని తీసుకెళ్ళి ఆ నా ప్లేటు నా కంచం దగ్గర పెట్టాడు ఆయన. నేను గబగబా వెళ్ళి టవల్ ఇచ్చాను, తుడుచుకుంటూ వచ్చేసాడు ఆయన. నేను వెనకాల వస్తూ ఒకసారి కిందకు చూశాను. ఆయన పళ్ళెం, ఆయనదేమో పింగాణి ప్లేటు, నాదేమో వెండి ప్లేటు. ఆయన ప్లేట్ ఎలా ఉందంటే భోజనానికి ముందు ఎలా ఉందో భోజనం అయిన తర్వాత కూడా అలాగే ఉంది. మరి నా ప్లేట్ ఎలా ఉంటుంది? మీరు నవ్వుతున్నారంటే అర్థమైపోయింది. కచ్చడా సగం తిని సగం వదిలేసి వెండి పళ్ళెం, కానీ చాలా అసహ్యంగా ఉంది. అప్పుడు అనిపించింది, ఓహో భోజనం అంటే ఇంత శ్రద్ధగా. ఎందుకని? కూటి కోసం. గట్టిగా చెప్పాలి మీరు, ఇంకా గట్టిగా. కోటి విద్యలు కూటి కోసం అయినప్పుడు ఆ భోజనం చేయడానికి కూడా మన బుద్ధి మందగిస్తే ఎవడేం చేస్తాడు అసలు? ఎందుకు తింటున్నామో తెలీదు. మధ్యలో టీవీ చూస్తూ ఉంటాం, ఆడు అని నరుగుతూ ఉంటాడు, ఈ లోపల ఇవిడు సాంబార్ వేస్తూ ఉంటుంది కదా. నేరాలు ఘోరాలు చూస్తూ ఉంటాం, ఆ రక్తాన్ని చూస్తూ సాంబార్ వేసుకుంటాం. మనం ఎక్కడున్నామో తెలీదు, నోట్లో పెడుతున్నామో ముక్కులో పెడుతున్నామో తెలియదు. కానీ భోజనం అంత శ్రద్ధగా చేయాలి, అంత పవిత్రంగా చేయాలి అనేది ఒక కాన్సెప్ట్. రెండోది, ఆయన అంత అలా ఎందుకు భోంచేస్తున్నాడు అనేది నాకు ఒక 2 నెలల తర్వాత ఒక సీనియర్ మాస్టర్ క్లాస్ చెప్తుంటే విన్నాను. ఏమని? ఈ సంజీవిని గురించి. ఈ సంజీవినికి పత్రిజీ భోజనానికి లింక్ ఉంది. ఆ సంజీవినికి మన భోజనానికి కూడా చెప్పండి గట్టిగా లింక్ ఉంది. తల్లి ఏం చేసేది? శబరిమాత రోజు పళ్ళు తెచ్చి పళ్ళులో పెట్టుకొని ఒక మరచెంతో నీళ్లు పెట్టుకుని రామలక్ష్మణులు ఎప్పుడు వస్తారా ఎదురు చూసింది. కొన్ని సంవత్సరాలు సాయంత్రం దాకా ఎదురు చూడడం, రాముడు రాకపోతే ఆ పళ్ళు 2 తిని మిగతా ఆ పశుపక్షాదులు పెట్టి మళ్ళీ మర్నాడు మళ్ళీ మార్నింగ్ అదే పరిస్థితి. కొన్ని సంవత్సరాలు అలా వచ్చేసారు ఇద్దరు, రాముడు లక్ష్మణుడు. మహదానందపడి ఆర్ఘ్యభార్గ్యాలు ఇచ్చి కూర్చోబెట్టి ఆహారాన్ని, ఆ ఫలాలను ఇస్తుంది ఆ తల్లి.
ఆ పళ్ళు ఎలా ఇచ్చింది చెప్పండి? మీ అందరూ తెలిసి సినిమాలు చూశారు మీరు. కొరికి. ఎందుకు కొరికింది? అది తీయగా ఉన్నాయా, వగరగా ఉన్నాయా, చేదుగా ఉన్నాయా, నా రాముడికి తీయగా ఉన్నది పెట్టాలి. ఆ ప్రేమ చూడండి ఎలా ఉందో. అది కొరికి ఆ రాముడి చేతిలో పెట్టింది. ఆయన ఎంత గొప్పవాడు! 2 కళ్ళకి అద్దుకొని ఇది మహాప్రసాదం అన్నట్లుగా నోట్లో వేసుకుని తిన్నాడు ఆయన. ఆ ప్రక్కన లక్ష్మణుడు చూస్తున్నాడు. శబరిమాత అనుకుందుట, రాముడంతటి వాడితో తిరుగుతున్నాడంటే రాముడంతటి వాడైతేనే కానీ రాముడితో తిరగలేడు. పిరమిడ్ మాస్టర్లు అంటే పత్రిజీ చాలా గ్రేట్ అనేవాడు. ఎందుకో తెలుసా? పిరమిడ్ మాస్టర్లు అందరూ పత్రి మహారాజుతో సమానమే. పిరమిడ్ మాస్టర్ అంటే ఎవరు? టింగి మంచిన పిరమిడ్ టోపీ పెట్టేసుకుని జిందాబాద్ జిందాబాద్ తే సైకిల్ తే వీళ్ళ కాదు. 18 ఆదర్శ సూత్రాలు ఇచ్చాడు పత్రిజీ. అవి ఎవరు తూచా తప్పకుండా పాటిస్తారో వాళ్ళు పిరమిడ్ మాస్టర్లు అని చెప్పాడు ఆయన. 18 ఆదర్శ సూత్రాలు చదవండి తప్పనిసరిగా. ఆంజనేయ స్వామి లేడు అక్కడ, కానీ ఆయనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుందా తెలియట్లేదా అని ఆలోచన చేస్తే ఈ ఒక్కటి నిగూఢంగా ఉంచాడు రాముడు మనకు తెలియడం కోసం. లక్ష్మణుడు ఎదురు చూస్తున్నాడు పక్కని. ఓహో, రాముడు అంతటి వాడైతేనే రాముడు కూడా తిరుగుతాడు, ఇంక తక్కువ ఏంటని చెప్పి ఇంకో పండు తీసి ఆ పండు ఎలా ఇచ్చింది? అది కూడా కొరికి లక్ష్మణుడి చేతిలో పెట్టింది. ఇక్కడ పెద్ద ఆయన చెప్పింది ఏంటంటే విశ్లేషణ, రాముడు మహాప్రసాదం తిన్నాడు, ఆయనకి ఏకత్వం. లక్ష్మణుడు ఏదో దీక్షలో ఉన్నాడంటే అప్పుడు ఆ దీక్ష భగ్నం అవుతుందని ఒకటి, రెండవది ఈ ముసలిది కొరికిచ్చింది నాకు, దీని ఎంగిలి ఎలా తినరా నాయన అని చిన్న లేహ్య భావ్యం వచ్చిందంట. వచ్చి తినట్లేదు, అలా పెట్టుకు చూస్తున్నాడు. అప్పుడు రాముడు లక్ష్మణుడు చూసి, ఓహో నేను చెప్తేనే కానీ నువ్వు ఏ పని చెయ్యవు కదా, లక్ష్మణ ఆరగించు అన్నాడు. ఇంకా రాముడు చెప్పాక చేసేదేముంది? ఆ పండు తీసి నోట్లో వేసుకున్నాడు. నోట్లో ఎప్పుడైతే వేసుకున్నాడో రామచంద్రమూర్తి శబరిమాత సజ్జన సాంగత్యంలోకి దిగారు. అమ్మయ్య అవకాశం దొరికింది అని 1-2 అడుగులు వెనక్కేసి నములుతున్నటువంటి ఆ ఫలాన్ని ఉమ్మేశాడు లక్ష్మణుడు. ఉమ్మినటువంటి ఆ ఫలమే సంజీవిని మొక్కగా మొలకెత్తి మళ్ళీ రాముడు ఆంజనేయ స్వామి వారిని వీడు పడ్డాడు, ఆయన దివ్య దృష్టితో చూశాడు, ఆ వేళ ఇలాగా జరిగింది కాబట్టి అది మొలకెత్తి వీడి కోసం చూస్తుంది, వెళ్ళి సంజీవిని పట్టరా అంటాడు. ఆంజనేయ స్వామి వచ్చాడు కానీ ఏది సంజీవిని అర్థం అవట్లేదు, అన్నీ ఒకలాగా ఉన్నాయి ఆయనకి. ఎందుకు అన్నీ ఒకలా ఉన్నాయి ఆంజనేయ స్వామికి చెప్పండి? అన్ని మొక్కలు ఒకలా కనబడుతున్నాయి ఆయనకి, చెప్పండి. ఆయన ఏకత్వంలో ఉన్నాడు. మనకు మళ్ళీ మీరు వేరు మేము వేరు, మాది ఈ కులం మీది ఆ కులం, మీది ఈ దేవుడు మాది ఆ దేవుడు కాదు కదా ఆంజనేయ స్వామి. ఎక్కడ చూసినా మమాత్మ సర్వభూతాత్మని ఆచరించేటటువంటి ఆంజనేయ స్వామికి అన్నీ ఒకలా కనబడుతున్నాయి. ఇది ఏది పట్టుకెళ్ళాలో అర్థం ఒక ఏం చేశాడు ఆయన? మొత్తం పర్వతాన్ని పెగిలించి పట్టుకెళ్ళి ఈయన ముందు పెడితే కరెక్ట్గా ఆయన సంజీవుని దగ్గరికి వచ్చి ఆ మొక్క తీసుకుని పసర తీసి నోట్లో వేస్తే అప్పుడు ఆయనకి శ్వాస ఆడింది లక్ష్మణుడికి. సరే గట్టిగా చెప్పట్లు కొడదాం. అది సంజీవుని వృత్తాంతం. మరి పత్రి గారి భోజనానికి సంజీవునికి ఏంటి సంబంధం? ఒక చిన్న విత్తనం, ఆ పండును ఉమ్మేస్తేనే కర్మ సిద్ధాంతం మళ్ళీ మొలకై వాడి ప్రాణాపాయ స్థితిలో అది నోట్లోకి వెళ్తేనే కానీ అవ్వలేదు కదా. మరి మనకి కంచంలోకి వచ్చినటువంటి ప్రతి మెతుకు అమృతమే కదా. నీకు ఎంత కావాలో అంత వడ్డించుకో, ఎన్నిసార్లు కావాలో అన్నిసార్లు వడ్డించుకో. కానీ ప్లేటు తీసుకునే ముందు ఎలా ఉందో భోజనం అయిన తర్వాత కూడా ఆ ప్లేటు అలా ఉండాలి. లేదంటే మనం విడిచిపెట్టినటువంటి ప్రతి మెతుకుకు మనం సమాధానం చెప్పుకోవాలి. అంత నిగూఢ రహస్యం ఉంది అందులో. సరే, ఇదంతా బాగుంది గురువుగారు. ఇక్కడ మనకు చిన్న డౌటు. ఏ పెళ్ళికో వెళ్ళాం, అక్కడ మన అత్తగారో మామగారో మన బామ్మర్ది ఎవడో ఉన్నాడు, మన మీద ప్రేమ. ఆడి బొంద మిగతా వాటిలో ప్రేమ చూపించడాడు.
ఆ భోజనాల దగ్గర ప్లేట్ పెట్టుకుని నిలబడినప్పుడు ఇంత పరవాన్నం వేసేస్తాడు. మనం తినలేం. వదిలితేనేమో కర్మ సిద్ధాంతం. అప్పుడేం చేయాలి? దానికి కూడా చెప్పాడు ఆయన, నీ ఆకలికి మించి నిన్ను నారాయణుడుగా కాకుండా నిన్ను బంధువుగా ఎవడైతే ట్రీట్ చేసి వాడి ప్రేమని ఆహార రూపంలో నీకు వడ్డిస్తాడో మిగిలినటువంటి ఆహారం వాడి కర్మలోకి వెళ్తుందట, నీ కర్మలోకి రాదుగాక రాదు. అందుకని వడ్డించేటప్పుడు కూడా, ఇందాక ఎంత బాగా వడ్డించారు ఆయన. మీ పేరెంట్స్ స్వామి? మీరే. దినేష్ గారికి ఒకసారి గట్టిగా చెప్పట్లు కొట్టండి. నేను ఆయనకి చెప్పాను, నాన్న నాకు ఏది కావాలో అది తర్వాత నేను పెట్టుకుంటాను, కానీ అన్నీ ఇంతే కావాలి అంటే ఎంత గౌరవంగా అన్నీ ఇంతంత వడ్డించి మళ్ళీ నాకు నచ్చినవి వడ్డించుకునేలాగా చేసాడని గట్టిగా చెప్పట్లు కొడదాం. అలా వడ్డించాలి. వడ్డించేటప్పుడు నేను వడ్డించుంటే తీసుకునే వ్యక్తి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. ఉదయం దైవ మందిరంలో ఓం భూర్భువస్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం సమనాయ స్వాహ, ఓం ఉదనాయ స్వాహ, ఓం బ్రహ్మణాయ స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. ఎంత మనం చక్కగా వడ్డిస్తాం. అలా మనం భోజనం ఎవరికైనా పెట్టినప్పుడు కూడా శ్రీమన్నారాయణుడికి, ఆ లక్ష్మీదేవికి నేను భోజనం పెడుతున్నానన్న పవిత్ర భావంతో వడ్డం చేస్తే అప్పుడు ఇంతంత వేయడానికి మనం ప్రయత్నం చెయ్యం. మనం ఎంత కావాలో అంత వడ్డించుకోవడం మంద కరెక్టు. మనకి ఎంత అవసరమో అంత వడ్డించడం వడ్డించేవాడిది కూడా కరెక్ట్ అని గ్రహిస్తే ఆ భోజనం యొక్క విలువలు అద్భుతంగా ఉంటాయి. ఓకే మేడం, మీకు సమాధానం దొరికిందా? థ్యాంక్ యూ. సంజీవ్ గారు వచ్చారా? మీ గురించి ఇందాక పాడడం ఆపాను. ఈ స్టోరీ అంతా చెప్పేప్పుడు మీ గురించి ఈ పాట పాడతా. మాతో పాటు మీరు కూడా పాడొచ్చు ఈ పాట. ఆటో నడుపుకునేవాడు ఆయన 3 నెలల క్రితం. రోజుకి 500 సంపాదించుకున్నాడు. ఈవేళ కోటీశ్వరుడు. ఈవేళ అదేదో కారు ఉంటుంది, ఏంటంటే ఆల్టో కారు కొనుక్కున్నాడండి ఆయన. మతిపోయింది ఆ గ్రామస్తులందరికీ. ఆ బాబుకి ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడదాం. భగవన్నామంలో రామనామంలో అంత గొప్పతనం ఉంది. ఓకే, ఇంకెవరైనా భోజనం చేయవలసినటువంటి వారు ఉంటే వెళ్ళి భోజనం చేయవలసిందిగా మనవి. ఇప్పుడు పాడుకునేటటువంటి పాటకి మొన్న కొటాల్లో సంజీవ్ గారు ఎరగదీశారు డ్యాన్స్ వేసి. ఈరోజు కూడా మా అందరికీ మీ ఆ డ్యాన్స్ని చూపిస్తారని ఆశిస్తూ, ఓకేనా? ఆ అబ్బాయినికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, కౌసల్య రామారారా. రఘు నుదుటున కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం, కోసల రామారారా కౌసల్య రామారారా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా,
లోపాలు అవి నీకై ఉంచితిరారా. అల్లరి చేయగమాని నువ్వు ఆరగించగారారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా. కోసల రామారారా కౌసల్య రామారారా. బుగ్గన చుక్క పెట్టి నీ కనులను నాటుగా పెట్టి నీ కనులకు నాటుగా పెట్టి మనసున మాలను చేసి నీ మెడలో వేసెదరారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా. కోసల రామారారా కౌసల్య రామారారా. కోసల రామారారా కౌసల్య రామారారా. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. సంజీవ్ గారికి ఒకసారి గట్టిగా చెప్పట్లు పడదాం.